విజయనగరం జిల్లా బాడంగి మండలం బాడంగి గ్రామంలో ఉన్నటువంటి ఎయిట్ రూమ్ ఏదైతే గతంలో ప్రభుత్వాల నుంచి కూడా ఎప్పటి నుంచో చూసుకుంటే సుమారుగా 100 సంవత్సరాల కిందటి నుంచి అయితే మాత్రం ఆ ప్రాంతానికి సంబంధించిన ఎయిట్ రూమ్ అయితే మాత్రం ఎప్పటి నుంచో అక్కడ ఉన్నది. అయితే దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి 290 ఎకరాలు కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం కొత్తగా యోచన చేస్తూ ఈరోజు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి పేరుతో ఈ ప్రాంతంలో ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఆయుధ భాండాగారం అయితే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న వచ్చినటువంటి కథనాలపైన అయితే మాత్రం చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఆ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పూడివలస గ్రామంలో ప్రస్తుతం అయితే మనం ఈ పూడివలస గ్రామం ప్రజలంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మా గ్రామం నుంచి అయితే మాత్రం మేమైతే కదిలేదు లేదంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్న ప్రస్తుతం అయితే మనం పూడివలస గ్రామంలోనైతే ఉన్నాం. అయితే ఈ పూడివలస గ్రామంలో ఈ యొక్క వాసులు ఏమనుకుంటున్నారు, అసలు ఇలా ఆలోచన ఏంటి? నిన్న చూసుకుంటే ఆల్రెడీ ఎప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా రెవెన్యూ సిబ్బందితో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఆందోళన చేపట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా ఆందోళన చేపట్టారు. అసలు చెప్పండి, ఈరోజు ఒకవేళ మీ గ్రామమే కనుక ఎక్కడి నుంచి ఫెయిల్ అయితే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కనుక ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు ఏంటి? అసలు మీ ఆలోచన ఏంటి? మీకు ఏమైనా సరే ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచన ఉందా? ఇప్పుడు నిత్యము 3 పంటలు 4 పంటలు పండిన ఈ గ్రామాలు ఇవి వర్షాధారం మీద ఆధారపడిన 3 పంటలు తేలిస్తారు ఇంజిన్లు పెట్టుకొని. అయితే ఇంత పండి మాకు ఎక్కడో పంపించేస్తామంటే ఎలా బతుకుతారు అక్కడ ఈ ప్రజలు? చెప్పండి. అది ఏంటంటే ఫైనల్ నిర్ణయం అధికారులు రావాలి, వచ్చి మాకు వాళ్ళకి ఒక ఏదో మాకు సమ్మతం అయితే మాకు ఇంకెక్కడైనా ల్యాండ్స్ ఇస్తారా లేకపోతే ఏంటి? పంట పండే భూములు గ్రామం తీసి భూములు లాక్కుని గ్రామం తీసి మేము ఎక్కడ బతుకుతాం, మా ప్రజలు ఎక్కడ బతుకుతారు? ఇదే ఫైనల్ నిర్ణయం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మీకు సంబంధించిన నిన్న కూడా చూసుకుంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళి అటు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపించింది. ఏమన్నా సార్ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళు చేయడం మంచి అభిప్రాయమే మాకు కలుగుతుంది. అలాగే ముందు పైకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ధర్నాలు చేస్తే వాళ్ళ దృష్టిలోకి ఇప్పుడు సీఎం దృష్టిలోకో ప్రధానమంత్రి దృష్టిలోకో వెళ్తుంది కదా. వెళ్తే వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు న్యాయ వాళ్ళు వస్తారో వచ్చే వాళ్ళకి మాకు సంభాషణ జరిగిన తర్వాత అప్పుడు ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. ముందు హల్చల్ చేసిస్తే ఇప్పుడు భయపడిపోరు కదా ప్రజలు. ఇప్పుడు ఏటవుతుంది ఇలాగ చేయడం వల్ల ఏంటంటే అందరూ గోల చేస్తారు ఊరు తీస్తే మనం ఎక్కడ బతుకుతాం ఏటని. అది అంటే మీకు ఏ విధంగా కావాలి? మీకు ఒకవేళ ప్రభుత్వం ముందుకొచ్చి మీకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి చర్చలు జరిగితే మీరు ఒప్పుకుంటారండి? అండి ఒక మాట, ఇదే పూడవలస గ్రామ పంచాయతీ ఇంకొక దగ్గర ఏర్పాటు చేసి ఇవే భూములు మాకు, ఇవే కళ్ళాలు, ఇవే పశువులు మాకు గవర్నమెంట్ ఏర్పాటు చేసి మా గ్రామాన్ని విడదీయకుండా ఒకే దగ్గర ఏర్పాటు చేసి మాకు ఒక్కొక్క రైతుకి ఎంత పంట భూములు ఉన్నాయి అవే పంట భూములు మాకు అనుగుణంగా నచ్చినట్లయితే అప్పుడు ప్రజా అభిప్రాయం తెలుసుకున్నాక ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అది మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటారు? మా ఊరు తీసి ఎలా బతుకుతామని బతకలేమండి మేము. ఊరు ఆగం తీసినా ఊరు అందరూ అదే మాట్లాడుతాము. పంచదులోనే సరే ఈ ఊరు తీసి ఆకలి కట్టాలి కొండ ఎక్కించేస్తారు. అక్కడ బతకగలమా చెప్పు? అక్కడ బతకగలమని చెప్పు. కొండ మీద ఇచ్చేస్తారు మాకు. మా ప్రెసిడెంట్ అని మాట తప్పే. మా ప్రెసిడెంట్ క్యాట్ పోయింది. మా గోనర్లు గొర్రెలు కూడా కొండ మీద దోసేస్తారు. నీళ్ళు ఉండవు, పాలు ఉండవు, చచ్చిపోతాము. అప్పుడు మేము ఏడు చేయాలా? ఊరు తీసేద్దామని తెలగొద్దే. కాకపోతే వాళ్ళకి కావచ్చిన భూములు తీసుకొని ఏదో చేసుకొని మా భూములు కూడా ఇవ్వము. మా సొంత భూములు ఇప్పుడు ఇవ్వము. గవర్నమెంట్కి హ్యాండ్ అయిన భూములు ఉన్నాయనుకో ఒకలా తీసుకొని ఇప్పుడు ఇప్పుడు పూర్వం బ్రిటిష్ వాళ్ళ కాల టైంలో అప్పుడే కదలలేదు, ఇప్పుడు ఎలా కదిలేదు కట్టినప్పుడు వాళ్ళ ఆవరణం గవర్నమెంట్ ఆవరణ ఉందంటున్నారు. ఆ ఆవరణ తీసుకుంటే ప్రజలు ఎవరో ఇబ్బంది పడరు. పంట భూములు తీసుకుంటాం ఊరు లేపేస్తాం. అది ఇప్పుడు మేము ఒక ఆలయం కట్టాలంటే 25-30 లక్షలు అవుతుంది. ఊరు మొత్తం ఏకమయ్యి చందాలు ఎత్తుకొని ఆలయాలు నిర్మిస్తున్నాము. ఆలయాలు మాకు వస్తాయా చెప్పండి? ఇప్పుడు రామాలయం ఉంది, ఇప్పుడు రేపు ఆంజనేయ స్వామి కూడా కడుతున్నాము, అయ్యప్ప సన్నిధానం ఉంది, ఎస్సీ వాళ్ళు చర్చి కట్టుకున్నారు. ఆ ప్లేస్లు ఆ కళ్ళాలు ఇవన్నీ మాకు వస్తాయి ఇంకో దగ్గర. ఇప్పుడు ఈ రోడ్ల వ్యవస్థ ఇప్పుడు ఇంత నీటి కాలువలు అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి. మా గ్రామం ఢిల్లీ లెవెల్లో ఉత్తమ పంచాయతీకి ఎంపిక అయ్యింది. మళ్ళీ ఇలా రమ్మంటే మాకు వస్తుందా? ఈ స్కూల్ మాకు కట్టాలంటే ఎంత టైం పడుతుంది? ఈ పిల్లల పరిస్థితి ఈలోపు ఇవన్నీ ఏర్పాటు చేస్తారా? అది ఫైనల్గా ఏంటంటే అది మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అప్పుడు మేము ఆలోచిస్తాం. అయితే మరి ఇదే గ్రామానికి అయితే ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా వచ్చింది. దీనికి ఈరోజు ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చినట్టు ఊరినే ఈ విధంగా పూర్తిగా ఖాళీ చేసే యోచనలు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఏంటి మీ కార్యాచరణ ఏంటి? అదే కనుక జరిగితే మీ కార్యాచరణ ఏంటి? జరగనివ్వమండి. మేమైతే మా ప్రజలు అవని మేమైతే ఒప్పుకోమండి. అది ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నీ మాకు అక్కడ ఏర్పాటు చేస్తారా? ఇప్పుడు మాకు ఇప్పుడు ఉండే
ఇప్పుడు ఇది ఒక 5వ దఫా 6వ దఫా నేవీ వాళ్ళు రావడము. ఇంతకుముందు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వకముందు ఇక్కడే ఎయిర్పోర్ట్ స్థాపిస్తామన్నారు. భోగాపురం వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ నేవీ వాళ్ళకి ఆయుధ బలం కింద ఇస్తామంటున్నారు. ఎలాగైపోతాయి ఇవన్నీ? ఒక ఊరి నేటి ఇప్పుడు పంట భూములు అవనండి, ఇవన్నీ మాకు ఇప్పుడు ఇదంతా ఎన్నో సంవత్సరాలు. నేటికి నేను పుట్టి ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు అండి. మా పెద్దలు మా పూర్వము మాకు పాత లక్ష్మీనాయుడు గారు ఉండేవాళ్ళు. అతను పెద్ద ఆయన చనిపోయిన తర్వాత జయప్రకాష్ సార్ అతను చనిపోయారు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు బొబ్బులు రాజావారు. అయితే ఇన్ని తరాలు చూసుకొని వస్తున్నాము. మా ఊరు చిన్నగా అలాగ అభివృద్ధి చేసుకొని ఈరోజు ఒక హ్యాపీగా ఉన్నాము. ఎవరి బాధలు పడతాం, కష్టపడి సంపాదించుకుందాం. మా ఊరిలో ఇంచుమించు 150 ఓట్లు గల యాదవ సంఘం ఉంది. వాళ్ళకి ప్రతి ఇంట్లో ఇంచుమించు 50-100 గొర్రెలు ఉంటాయి. ఒక్కొక్కరు 300 ఉంటాయి. ఈ గొర్రెలని ఇప్పుడు ఎక్కడి నుంచి దాటిపోయి బతకగలరా? మా అభిప్రాయాలు ఉన్నాయి. అది చెప్పండి అమ్మా, మీ గ్రామం ఈరోజు ఈ యుద్ధ సామాగ్రి ఉంచుతామని చెప్పేసి అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామం కూడా పూర్తిగా లేపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ వస్తున్న కథనాలపై మీరు ఏమంటారు? మరి ఇప్పుడు మేము మా ఊరికి మేము వెళ్ళాం. ఇప్పుడు ఈ ఒక క్షణం మా ఊరు తీసిస్తే నెక్స్ట్ ఇచ్చింది వేసారు మమ్మల్ని పనికి వెళ్ళమంటారు. మేము బ్రతికేది ఈ ఊర్లే, మేము ఉండేది ఈ ఊర్లే. మా ఊరు తీసిస్తే మేము ఎక్కడికి వెళ్ళడానికి మా పరిష్కారం ఏంటి? మాకు ఇప్పుడు సెంటు భూమి ₹1,00,000 పడుతుంది. అయితే మీరు ₹1,00,000 ఇస్తే మేము ఎక్కడ బతుకుతాము? మా భూములేటి, మా ఆస్తులేటి, మా పిల్లలేటి, మా జలలేటి, మేము ఎలా బతకాలి? మాకు నెక్స్ట్ ఊరు తీస్తే మా చెరువు ఏ చెరువుకి వెళ్ళమంటారు? మీరు ఏ చెరువులో పని చేయమంటారు? ఎప్పటికి వెళ్తాము ఎంత మేము వెళ్ళమండి. ఈ ఊళ్ళో ఉంటాము, వీళ్ళకే బతుకుతాము. తట్టబొట్టు నేను వెళ్ళిపోతాము. గవర్నమెంట్ మాకు పోషకాలం పెడితే మాత్రం అయిపోద్ది. ఏంటి పిల్ల జల్ ఎటు వెళ్ళిపోతాము మేము? అలా కూడా మేము ఊళ్ళో గెలము. కొన్న రాళ్ళని భూమి ఇచ్చారా, పొట్టి ఇచ్చారా, ఇల్లు ఇచ్చారా, కష్టపడి చెమట ఊర్చుకొని పిల్లలు చిన్నోళ్ళు చేసుకొని పెద్దోళ్ళు చేసుకొని కూలి చేసుకొని ఇల్లు కట్టుకోను. ఎటు వెళ్ళిపోమా అంతడా? ఆడా ఎవడాడా వెళ్ళిపోమన్నాడు అంతే. సత్యపుణ్య వెళ్ళము. ఇల్లు ఏడు చేస్తారో చెయ్యమాను, ఎవడొచ్చా రమ్మాను. ఎవరు వెళ్ళిపోమని తెలిపోమ్మ, ఏడు చేస్తాడు చెయ్యమాను. నచ్చలు కోట్లు పెట్టి అప్పు సప్పు తెచ్చి పెట్టి పిల్లలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు చేసి పెంచి వాళ్ళు బాగు చేసి వాళ్ళకి ఇల్లు కట్టి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు పెట్టి చేస్తాను కానీ మేము చేయలేదు. ఆనాడు మా ముసలోళ్ళు ఆనాడు పంపించేస్తాను అన్నారు. ఆ రోజుల్లోనూ మా ముసలోళ్ళు వెళ్ళలేదు. ఈ రోజుల్లో మా మెల్లము మా ప్రాణాలతో పోతాము. మీరు బ్రతకొచ్చు, లేకపోతే మమ్మల్ని చంపవచ్చు. అంతవరకు కానీ అయితే ఊరి కథలు వెళ్ళము. మీకు ఎలాగ దయ్యంతో అలాగ నిర్ణయించుకోండి. అంతవరకే చెప్తాం కానీ మరి మా మేట చెప్పలేము. మా ఊరు మా వాడు ఎక్కిసి మేము ఎక్కడే బయలుదేరి వెళ్ళి బతకనేమో. మా సదుపాయాలన్నీ సాక్రాలన్నీ పోతాయి. మీరు ఎక్కడిచ్చినా మా వశము కాదు, మా తరము కాదు. మీకు ఎలాగ నచ్చితే అలాగ చెయ్యండి, లేదా ప్రాణాలు తీయండి. ఒకటే చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ పూడివలస గ్రామస్తులు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు హీరింగ్ కాదు కదా, ఏదో సరే మా గ్రామం అయితే మాత్రమే వదులుకునేది లేదు అంటూ తీవ్ర ఆందోళన కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ స్థాయిలో కూడా ఉత్తమ పంచాయతీగా అయితే మాత్రం ఈ గ్రామమే ఈరోజు ఎన్నికైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఈ ఓన్లీ ఒక్క గ్రామం మాత్రమే ఉత్తమ పంచాయతీ గ్రామంగా ఏర్పాటైంది. అయితే అటువంటి గ్రామాన్ని ఈరోజు పూర్తిగా ఖాళీ చేసే యోజన అయితే మాత్రం సబబు కాదని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో అయితే పలు కులాల ఇక్కడ వ్యవస్థలు అయితే మాత్రం పలు రకాలుగా ఉన్నాయి. అందరికీ ఈరోజు ఇల్లు ఖాళీ చేసినతో పాటు వాళ్ళకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కల్పించేటట్లయితే మాత్రం ఏదో మేము చూసుకుంటామే తప్ప కానీ అంతవరకు కూడా మీకు కదిలేదు లేదు అని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఈ నావీ అధికారులు కూడా వచ్చారు, చూసి వెళ్తూనేవారు. కానీ ఈ విధంగా ఇటువంటి చర్యలు కూడా ఎవరు తీసుకోలేదని, ఏదైనా తీసుకుంటే గతంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో గతంలో ఏర్పాటు చేసినటువంటి ఏడురమ్మకు 290 ఎకరాల మేర అయితే మాత్రం ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూముల్లో మాత్రమే కావాలనేసి చేసుకుంటే తప్ప కానీ ఎట్టి పరిస్థితుల్లో మా భూములు కానీ మా ఇల్లు కానీ మా గ్రామానికి కానీ జోలికి వస్తే మాత్రం మేమైతే ఊరుకునేది లేదంటూ మనతో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.